పెళ్ళిలో ఏముంటుంది వరుస పెట్టి అకేషన్ లగ్న పత్రిక రాస్తారు, తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత హల్దీ, తర్వాత తర్వాత మెహందీ, తర్వాత పెళ్ళి అండి, పెళ్ళి తర్వాత రిసెప్షన్. ఓకే, ఇదన్నీ ఎట్లయిన ట్రెడిషనల్ని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఒకరిని చంపటానికి ఒక ప్లాన్ వేస్తుంటాం. ఎవరిని ఎప్పుడు ఎక్కడ చంపాలింగరది ప్లాన్ కరది లగ్న పత్రిక, సరేనా? తర్వాత ఏం చెప్పావు? ఎంగేజ్మెంట్. ఎక్కడ వాడు చంపాలి అని చెప్పి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాం, ఏ ముహూర్తం ప్లేస్లో పెట్టి అక్కడ చంపాలి అని చెప్పి. తర్వాత హల్దీ అంటే ఒక కొరియని తీసుకెళ్ళి చంపేయక ముందు దానికి ఏం చేస్తాం? పసుపు నీళ్ళు జల్లి దండలు వేసి కూర్చోబెడతాం, హల్దీ. తర్వాత సంగీత్, చచ్చిపోకముందు సావుకల ఉట్టిపడాలని చెప్పి హ్యాపీగా డాన్స్ చేసుకుంటాం, ఆడుతా పాడుతా సస్తామని చెప్పి. పెళ్ళింగరదు ఇంకా పోయే ముందు మన తులసి తీర్థం పోస్తారు కదా ఆఖరికి. అదే తులసి తీర్థం ఎందుకోసం పోస్తారు? లంగ్లు వెళ్ళి యాస్పిరేట్ చేసుకుని చచ్చిపోతాడని చెప్పి మనం ముందంతా అక్షంతలు వేసి చచ్చిపోయిన వాడిని ముందే అక్షంతలు వేసి పంపిస్తాం. ఇంకా రిసెప్షన్, ఇక్కడ వెళ్ళిపోతున్నాడుగా ఫైనల్గా ఊరేగింపు చేస్తాం, అది రిసెప్షన్. సో పెళ్ళిలో ఇన్ని లొల్లిలు ఉంటాయి. అది ఏమో ముందు ఉన్న లొల్లి ఎంత డిఫరెంట్, తర్వాత ఉన్న లొల్లి ఎంత డిఫరెంట్. ఇదంతా అయిపోయి నీకు నాకు సంబంధమే లేదురా, నీ బతుకు నువ్వు బతుకురా, నీకు దేవుడా దండం పెట్టి పంపించేష్టమే పెళ్ళి. దానికోసం 7 రోజులు పెళ్ళి కాదు 15 రోజులు పెళ్ళి అయినా చేసుకొచ్చి ఎవడు సొమ్ముని బట్టి వాడికి ఉంటాయి. సో పెళ్ళి అయిన తర్వాత నో బడీ ఈజ్ హ్యాపీ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. హ్యాపీగా ఉన్నట్టు బయట చూపించుకోవటమే, లేదంటే వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు చూపించుకోవాలి. నువ్వు హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తే వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు, మా జీవితం ఏం బతుకుతుందరా కదా. అందువల్ల ఎవరు హ్యాపీగా లేడండి. డోంట్ వెరీ, మీరు మా బ్యాచ్కి రావచ్చు, మేము మీ బ్యాచ్కి వెనకెళ్ళే అవకాశం లేదు గురుగారు. అందువల్ల బీ హ్యాపీ విత్ యువర్ ప్లేస్ అండి. ఏం పొడిచేది లేదండి. పెళ్ళి అయినవాడు అదే పొడుస్తాడు, పెళ్ళి ముందు ఉన్నవాడు అదే పొడుస్తాడు. చూసుకున్నవాడు ఉంటే 6 నెలలు ఎక్స్ట్రా బతుకుతాం, చూసుకోలేనివాడు ఉంటే 6 నెలల ముందు పోవటం వరకు గ్యారంటీ. సో మీ సోల్ని మీరు హ్యాపీగా చూసుకోవటానికి ట్రై చేయండి. పక్కన సొసైటీ గాడ్ డ్యామ్ షుట్ ఇదన్నీ అనవసరం అండి. బీ హ్యాపీ వాట్ యూ హ్యావ్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, అంతేనండి. లైఫ్ సింపుల్. అంతేనా ప్రవీణ్? అంతేనండి. ఇంకేదైనా లేదు కదా? లేదండి. మా అమ్మాయి కూడా చెప్పిందండి, అమ్మాయి రీసెంట్గానే పెళ్ళి అయింది, అమ్మాయి కూడా అంతే అని చెప్పిందండి.